డిస్టర్బ్ చేయదు. Thank you so much, sir. Thank you so much for your arrival. అలాగే Please have your seat, sir. Please, sir. ఒక చిన్న స్థాయి ఉద్యోగ బిడ్డ, పైగా మన రఘునాథ్ రెడ్డి గారి యొక్క శిష్యుడు, ఒక సామాన్య వ్యక్తిగా స్థాయి నుంచి అసామాన్య స్థాయి వరకు Vijay Kumar, sir. Sir, welcome, sir. క్లాస్ చాలా ఇది మాకు ఇదిగా రోజు ఇప్పుడు గట్టిగా ఒకసారి బాయ్. Thank you so much, sir. Thanks for your arrival. అలాగే విషయం గమనించాలి. ఏ బాబు, వినాలి. భగవంతుడు తన పుట్టుకతో చూపు ఇవ్వలేకపోయినా ఇప్పుడు నిశ్శబ్దంగా మనసు ఇది అసలైన మనం ఇప్పుడు వ్యక్తిని పిలవబోతున్నా. తనకు భగవంతుడు చూపు ఇవ్వలేకపోయినా అమ్మ నాన్నల ఆశీస్సులతో, గురువుల ఆశీస్సులతో ఈరోజు కష్టపడి చదివి మదనపల్లె బ్యాంక్ ఆఫ్ బరోడా అసిస్టెంట్ మేనేజర్ గా దేవుడు చూపు ఇవ్వలేకపోయినా విద్యార్థులకు దారి చూపుతున్న దిక్సూచి శ్రీ కోటిరెడ్డి గారు. సార్ ప్లీజ్ వెల్కమ్. Please, sir. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఇప్పుడు ఒకరి What an inspiration. కోటిరెడ్డి గారికి హార్టీ స్వాగతం. అలాగే మనం ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మదనపల్లిలోనే జన్మించి మదనపల్లిలోనే రవాణా శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నటువంటి ఆర్టీఓ గారైనటువంటి ఆత్మీయులు, గౌరవనీయులు, పెద్దలు శ్రీ శివలింగయ్య సార్, టుడేస్ ఫంక్షన్ చీఫ్ గెస్ట్. వారిని మీ గట్టి కరతాలతో అమ్మాయిలు వేసుకున్న క్లాస్ అబ్బాయిలు రేపు రావట్లే. Welcome, sir. Welcome. And we really thank you so much, sir, for here. సునీల్, ఇది ఫ్రేమ్ పెట్టే వాడికి అర్థం అవుతుంది. నెక్స్ట్ వండర్ఫుల్ న్యూస్. నాన్న ఇంకోసారి శ్రద్ధగా వినాలి. మన ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో చదివి సుమారు 52 కంపెనీలతో కాంట్రాక్ట్స్ పెట్టుకుని ఇటీవల కాలంలో మదనపల్లిలో మన ఎమ్మెల్యే గారు నిర్వహించిన స్పెషల్ డే కావచ్చు, వివిధ కళాశాలలో ఉన్న బిడ్డలకి మన రామలింగారెడ్డి గారి యొక్క కళాశాలలో విద్యను అభ్యసించినటువంటి మదనపల్లె Inspiration for all the girls. తక్కువ ఏమీ కాదు, ప్రూవ్ చేశారు మేడం. Thank you so much, ma'am. Thanks for coming. For celebration. ఎక్కడ వెళ్ళినా నేను ఆదిత్య కళాశాల ఇంజనీరింగ్ విద్యార్థిని సగర్వంగా చెప్తున్నందుకు రామలింగారెడ్డి సార్ ఒకసారి మరొకసారి గట్టిగా క్లాస్ ఇవ్వాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తను పుట్టింది తమిళనాడు, బెంగళూరు నగరంలో ఒక సినీ యాక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా మరియు సాఫ్ట్వేర్ జాబ్స్ ఇప్పిస్తూ జయంతి మేడంతో పాటు కలిసి డ్యూటీ చేస్తున్నటువంటి బాస్ టెక్నాలజీస్ ఎండి గారు శ్రీ వెంకటేష్ గారు. ప్లీజ్ వెల్కమ్. Please welcome, sir. Multi-talented. Thank you so much, sir. So thank you, sir. Now one of our guests has just arrived. Secretary Sargalu, correspondent of Gayatri College. Sir, we request
to come to the dais. Secretary sir, give him big round of applause. మన కార్యక్రమంలో సార్ని ఇక్కడ ఆహ్వానిస్తాం. Secretary sir, welcome and thank you so much. आप చేసామనుకో All of our well wishes, our soulmate. Secretary sir, please come. తర్వాత మన ఇప్పుడు మన నిశ్శబ్దాన్ని సంప్రదాయాన్ని పాటించాలి, మాటలు ఆపేయాలి, మధ్యలో ఏమాత్రం కేరించవద్దు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని పాదాల చెంత వైలనిస్ట్ గిరినాథ్ రెడ్డి గారు, మీరు అనుకున్నారు కానీ ఆయన చాలా ఎంజాయ్ చేయలేదు, మధ్యలో డిస్టర్బెన్స్ వద్దు. ఆయన ఇప్పుడు ఇది కావాలంటే ప్రతి ఒక్కరు రికార్డ్ చేసుకోండి. మహాగణపతి, ఎందుకంటే మనం పెద్దలందరినీ కూడా జ్యోతి ప్రజ్వలన చేసేదో కోరుకుంటున్నారు. అలాగే ఎంతో మంది విద్యార్థులను విజేతలుగా కాదు జీవిత విజేతలుగా చేస్తున్న విజేత కోచింగ్ సెంటర్ అధినేత మరియు మన కళాశాల సహకార శ్రీ శంకర్ యాదవ్ గారు. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు 2 నిమిషాలు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. అందరూ లేచి నిలబడాలి. మహాగణపతి గిరి గారిని You standing ovation. అందరూ నిలబడాలి మా. పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా చేయండి. జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా సవినీయంగా కూర్చున్నాం.
ఈరోజు మనందరం ఒక 15 నిమిషాలు అందరూ నిశ్శబ్దంగా సభ మర్యాద గౌరవించి ఇటువైపు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎవరు మాట్లాడద్దు. ఈరోజు చాలా ఆనందంగా వీణానాదంలో చక్కటి ఒక సంగీత స్వరాజ్యత కార్యక్రమం ప్రారంభమైంది. మన సాయి చెప్పిన కళాశాల కార్యక్రమం. ఇప్పుడు ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్పిన సరస్వతి పుత్రులు, జ్ఞానోదయాన్ని కలిగించినటువంటి శ్రీ జ్ఞానోదయ ప్రసాదరావు గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలని సభాముఖంగా తెలియజేస్తున్నా. అలాగే సునీల్ 8వ వార్షికోత్సవం సాయి చైతన్య వార్షికోత్సవం చేసిన బిడ్డలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వేదికలో చాలా మంది పెద్దలు ఉన్నారు. ఒక పవర్ఫుల్ డైలాగ్ అందరిని ఉద్దేశించి ఒక మాట చెప్తాం. మీరు వినే ఆసక్తి ఉంటే వస్తున్నాను. ఎక్కువసేపు టైం తీసుకోలేము. అందరూ పెద్దలు మాట్లాడాలి. ఒక్క రోజులో మహావృక్షం కాలేవన్నారు. విత్తుగా ఉన్నప్పుడు నువ్వు ఎవరికీ తెలియదు. భూమిని చీల్చుకొని మొలకగా మారినా నిన్నెవరూ పట్టించుకోరు. ఓపిక బట్టి మొక్కమై ఎదిగినా నిన్నెవరూ గమనించరు. ఎండ వానలకు వచ్చి చెట్టుగా మారినప్పుడు గుర్తిస్తుంది లోకం. కాయలు కాల్చి పల్లనిస్తున్నప్పుడు నీ వెంటబడుతుంది సమాజం. మహావృక్షమై ఎదిగిన నాడు నీ నీడకై పరితపిస్తుంది ప్రపంచం. నిలబెట్టిన సజీవ సాక్ష్యం వేదిక మీద ఉన్న పెద్దలకు ఇవ్వాలి కరతాళతో వందనం అభివందనం. ఈరోజు గిరినాథ్ రెడ్డి గారు, నటరాజ్ గారు తిరుమల తిరుపతి ఆస్థాన So honor and the guest, some Vijay sir, some other persons also Jayanti madam. So warm welcome to one and all. So today we are conducting the 8th farewell day for the Sri Sai Chaitanya Junior College. So I am not taking too much time for the because every person is eagerly waiting for the farewell party. So that's why every time I tell so many motivational stories to our students, but here the presence, our guests and chief guests, remaining persons, they give the valuable suggestions. So you take that valuable suggestions in your mind. So automatically you have to enter in the competitive world. So after completion of intermediate, real competition will be in. So is going for in a competition mode, so that you have to face and challenging. So today the organizing, so this event, so many efforts will be put in our principal Dhananjay Reddy garu, as well as vice principal Narasimhan sir garu, as well as our dean. So he is guided so many things. So he is a planning executor in the college. So Mana Purushottam garu, and my backbone of the college. So one person is Rajesh Reddy sir. He is the pillar of this college. He believing so much for me. So that's why I am staying here in front of you. So another person, the most important person, my brother Praneeth Reddy. He is not attended in this event today. He is also fully supported me. He is the builder in Hyderabad. So maybe he is in busy schedule. He is not attending this function because these two persons is not there in my backbone support. So I am not staying here in front of you because always I believe in and I praise and always so many thanks for these people, and also as well as our staff members. You know, so many. We have a 30 members of staff members. Each and every person, they are academically, they are giving the best result for our college. Last academic year, we got the best MCET ranks. All over the 50 ranks, we got it. Only 55 members. We got the 50 MCET ranks. In previous year, we got the state 8th rank. So now in this year, the first year student, Putan Reddy, he got MSc student. He got the state rank in the MSc student in the second. As well as
Muskan, he's out of 470, she got 460 marks. As well as so Chaya Krishna, he's also got the 460 marks. Only except English and some language maybe down. Remaining all the groups, subjects, he got 100% of accuracy. As well as Mariam. So Mariam also in the 429 out of 440 marks for the BPC student along with CEC students. So many students got the best marks. So that is the best result in the last academic year. We are expected in this year also. So best result we expected next academic year the top first. Because so all the students they are full efforts, they are putting the best efforts in their subjects, whatever the groups they are elected, compulsory we are expected. So town first as well as state first. First of all, each and every student, you have to believe yourself. You don't even believe yourself. What you feel in inner side, the exact result will come in the outside also. When inner way feel out the result will come in the outside. That is the also I have to believe so many struggles I have to face. But whatever the last 2 academic years, we very less strength. Now strength is the 800 students, the first and the second year. So and also next academic year we are implementing the communication part at the beginning also. So many persons will be face the communication when you enter the engineering. So in the degree level, so many competitive will be going on. So that is the problem for the facing the student. So next academic year we start the communication part in the beginning itself. So next and also we start the hostel facility, hygienic we are provided. Next academic year there is no doubt at all. Compulsory we providing the best hostel facility next academic year also. So whatever the event here conducting, so many students, for example in the first year 400, second year 400 students is there. We miss the second year students. We miss very lot. So మీ లెక్చరర్స్ మీకు ఏదైనా కొట్టింటారో లేదా తిట్టింటారో సో ఏదైనా మీకు హర్ట్ చేసింటే సో మన లెక్చరర్స్ తరపున ఐ విల్ బి అపాలైజ్ బికాజ్ సో దట్ ఈస్ ఓన్లీ యువర్ గ్రోత్. మీ యొక్క గ్రోత్ కోసమే మిమ్మల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ ఏదైనా జరుగుతుంది. సో దట్ ఈస్ యువర్ గ్రోత్, దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ యువర్ ఫ్యూచర్. Thank you for giving this opportunity because you are eagerly waiting. Thank you. Thank you so much, sir. Thanks for your valuable words. మీ అమూల్యమైన మాటలతో మా విద్యార్థులు ఉత్తేజపరిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ గురించి తెలియని వాళ్ళంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నిర్మల్ కుమార్ రెడ్డి సార్ యొక్క నిర్మలమైన మనస్సుకి సాయి చైతన్య దెబ్బ, గోల్కొండప్ప, కాస్కరణి అప్ప నివలు ఒకసారి బలంగా క్లాప్ చేయాలి. ఒకసారి ఇంకోటి సార్, ఇప్పుడు ఇంకా నిశ్శబ్దాన్ని పాటించాలి. మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే మీకు అంత బలమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నా. దిక్కులు కూడా ఎవరు, నేను ప్రతి కొటేషన్ చెప్తుంటా. లైఫ్ ఈజ్ ఎ చైన్, వైఫ్ ఈజ్ ఎ వైన్, లవర్ ఈజ్ ఎ పెయిన్, నాలెడ్జ్ ఈజ్ గెయిన్, బట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మెయిన్. కాన్సన్ట్రేషన్, ఈ కాన్సన్ట్రేషన్ ఎగ్జాంపుల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఏ బాబు, భగవంతుడు తనకు చూపు ఇవ్వలేకపోయినా తనకల్లు గ్రామంలో శ్రీ రెడ్డెప్పరెడ్డి గారు, శ్రీమతి సుజాతమ్మ దంపతులకు, పుణ్య దంపతులకు జన్మించినటువంటి బిడ్డ. భగవంతుడు తనకు చూపు ఇవ్వలేదనే కాదు, కానీ నేను చెప్తే బాగుండదు, ఆయన చెప్పే విలువైన మాటలు విని మీ దశ దిశ మార్చుకుంటారని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటూ కోటిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. దయచేసి అందరూ కాన్సన్ట్రేషన్ తో వినాలి. మధ్యలో మాట్లాడదామా? ఓం నమో వెంకటేశాయ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారం.
సాయి చైతన్య విద్యార్థులందరికీ 8వ వార్షిక దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ హ్యాపీగా ఇప్పుడు ఎంజాయ్ మూమెంట్లో ఉంటారు, మాకు కూడా తెలుసు ఆ విషయం. కానీ ఇక్కడికి రావడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లలు కనీసం 4 మాటలు చెప్తే 800 మందిలో 200 మంది అయినా మారుతారేమో అన్న ఒక చిన్న ఉద్దేశంతో మా అంత బిజీ షెడ్యూల్ అయినప్పటికీ ఇంతమంది పెద్దవాళ్ళు ఇక్కడికి దగ్గరికి రావడం జరిగింది. సో ఇంతమంది పెద్దవాళ్ళ ముందు నేను మాట్లాడే అదృష్టం నాకు వచ్చినందుకు ముందుగా నిర్మల్ కుమార్ రెడ్డి సార్ గారికి, రామమూర్తి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను పుట్టినప్పుడే ఏమీ కనపడకపోయినప్పటికీ కూడా 1996 నుంచి 2006 వరకు స్పెషల్ స్కూల్ ఉండేదన్నమాట. మాకి బ్లైండ్ స్కూల్స్ కొన్ని సపరేట్ గా పెట్టుంటారు, వాటిని గవర్నమెంట్ స్కూల్స్ లాగా. అక్కడ మాకు సపరేట్ టీచర్స్ అందరినీ ఇచ్చి మాకు బ్రెయిలీ తిప్పే ఒక లాంగ్వేజ్ నేర్పించి దాని ద్వారా మేము 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలంటే మీలాంటి 9th క్లాస్ స్టూడెంట్స్ పిల్లలు మాకు పంపిస్తారు. మేము ఆన్సర్ చేస్తుంటే మీరు రాస్తూ ఉండాలన్నమాట. అట్లా మేము బ్రెయిలీ లిపిలో చదువుకొని ఇంటర్మీడియట్, డిగ్రీ, బిఏ, బిఈడి, ఎంఏ, ఎంఈడి ఇవన్నీ కలిపి ఆడియో రూపంలో మీరు క్లాస్ రూమ్స్ లో చెప్పే పాఠాలని మా టీచర్స్ చెప్పిన వాటిని రికార్డ్ చేసుకొని వాటిని మేము ఆడియో రూపంలో వింటూ ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఆ తర్వాత 2015లో నేను అందరితో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ నేను బ్యాంకింగ్ ఎగ్జామ్స్ 11 సార్లు అటెండ్ చేయడం జరిగింది. 10 టైమ్స్ ఫెయిల్యూర్ అయ్యాను. 11th టైం అందరితో పాటు ఎగ్జామ్ రాసి పీఓగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యాను. ఈ రోజుకి 10వ సంభవం అనేది మనలో ఎప్పుడూ ఉండదు. మనం అన్ని ఇక్కడ ఉన్నప్పటికీ వాటిని వాడుకోకుండా వదిలేస్తే దానికి అదే మనకు పెద్ద లోపం అవుతుంది. సో కాబట్టి మీకు అన్నీ ఉన్నాయి, మీకు ఇంతమంది ఫ్యాకల్టీ, మీకు ఎఫిలిటీస్ ఉన్నాయి, మీరు వీటన్ని యూటిలైజ్ చేసుకుంటే మీరన్నీ బాగుండండి. వీటన్ని వదిలేస్తే మీరు లోపం ఉండండి. సో కాబట్టి ఫిజికల్ అనేది ప్రతి ఒక్కరిలో ఎప్పుడైతే లోపం అనేది మనిషికి ఎప్పుడు ఉండకూడదు. అది గాడి గ్రేస్ అలా వచ్చినప్పుడు దాన్ని అధిరోహించి వాటిని ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయే సత్తా ఉన్నప్పుడే, సత్తా ఉన్నప్పుడే మనం ధైర్యంగా సాధించగలిగాం. కాబట్టి ఇలా అయితే మీరు దయచేసి 29 సెకండ్ల రియల్ లైఫ్ లో నుంచి రియల్ లైఫ్ లో రండి. అదే కాన్సెప్ట్ రీల్స్, అందరు రీల్స్ చూస్తున్నారు కదా, రీల్స్ మానేసి రియల్ లైఫ్ లో రండి. మీ లైఫ్ చాలా బాగుంటుంది. వీలైనంత వరకు ఫోన్స్ అవాయిడ్ చేయండి. మీకు అసాంఘిక కార్యకలాపాలు జరిగించేవి కొన్ని విషయాలు ఆ ఫోన్సే ఉంటాయి కాబట్టి వాటిని చాలా వరకు వీలైనంత తగ్గించండి. మీరు చెడు వ్యసనాలకు పాల్పడకుండా మంచిగా కష్టపడి చదవండి. ఇంత మంచి కాలేజీలో మీకు ఇంత మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు చాలా సంతోషపడుతున్నాను. ఇంత చిన్న మదనపల్లిలో ఇంత మంచి విద్యార్థులు అంటే నేను కూడా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ నా వృత్తి రీత్యా గుర్తుపెట్టుకోండి విషయం చెప్తున్నాను. మీ ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఎక్కడ బీటెక్ జాయిన్ అయినా సరే మా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడానికి ఎప్పుడు మీరు తలుపు తెచ్చుకోబడింది. ఎవరైనా సరే ఎప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అవసరం వచ్చినా మా 2 బ్రాంచ్లు ఉంటాయి. సంగం రోడ్ ఒక బ్రాంచ్ ఉంటుంది, సిటిఎం రోడ్ లో ఒక బ్రాంచ్ ఉంటుంది. మీకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా మా బ్రాంచ్ విజిట్ చేయండి. మేము ఎప్పటికీ మీ సపోర్టివ్ గా ఉంటాం. అలాగే కళాశాల తరపు నుంచి కూడా సార్ మంచి విద్యార్థులు ఎవరైనా సరే ఇంటర్మీడియట్ లో మంచి క్వాలిఫికేషన్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నా వైపు నుంచి నేను కూడా మీతో పాటు సపోర్ట్ ఉంది, పిల్లలు సపోర్ట్ చేస్తారని ఈ అవకాశంలో పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బాగా ఒక్కసారి మళ్ళొకసారి ఒక నిమిషం వెళ్ళి చూడండి. అతన్ని తనకు దేవుడు చూపు ఇవ్వలేకపోయినా మీకు దారి చూపిస్తారంటే కరుణోతాలైనా మేము సాధిస్తామనే ధీమా ఉంటే ఇప్పుడు ఒక్క క్లాస్ వస్తుందంటే ఆయన చెప్పినాడు. కోటిరెడ్డి గారు బలమైన మాట చెప్పాడు, రీలు ప్రపంచం కాదు రియల్ ప్రపంచంలోకి రండి. ఇప్పుడు ఎక్కువ మాటలు చెప్పినా మన బుర్రకు ఎక్కువ నాన్న ప్లీజ్. అందుకే ఇంటర్ అంటే ఒక హంటర్, నీ జీవితానికి ఒక అద్భుతమైన పెయింటర్. కాబట్టి మరొకసారి కోటిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేశారు. ఎన్నోసార్లు గుర్తించి బిజీ ఉంటుంది కాబట్టి ఎందుకంటే వాళ్ళ కాలాతీతాన్ని మనం వినియోగించుకోవడం అంత మంచిది కాదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఇదే మదనపల్లిలో జన్మించి అంచెలంచెలుగా అంచెనాటి కంచి గాలి గోపురం అంతా ఎత్తు ఎదిగిన కొద్ది ఒదిగే మనస్తత్వంతో 10 మందిని మంచి కోరేటటువంటి గౌరవనీయులు మన ఆర్టీఓ గారు శ్రీ శివనయ్య సార్ ఒకసారి గట్టిగా క్లాస్ కోరుకుంటూ
మార్నింగ్ సార్ చైతన్య. బాబు గుడ్ మార్నింగ్ సాయి చైతన్య. ఐఎమ్ స్పీకింగ్ కదా జోష్లో ఉన్నాను కదా. మా తల్లిదండ్రులు స్మరించుకుంటూ నాకు విద్యాబుద్ధులు నేర్పించి మీ ముందు మాట్లాడండి ప్రతినిధించినటువంటి మా గురువును నమస్కరించుకుంటూ నేను కొన్ని మాటలు మాట్లాడతాను. మీరు చాలా జోష్లో ఉన్నారు, అయినా మాట్లాడతాను, కంపల్సరీ ఉన్నాను. వేదికపై ఉన్నటువంటి మహానుభావులకు సార్ కొందరి పేరు మాత్రం తెలుసు, అందరి పేరు తెలియదు. పేరు పేరున నమస్కారాలు సార్. మరియు మేనేజ్మెంట్, కాలేజీ మేనేజ్మెంట్కి, కాలేజీ గురువులకు నా నమస్కారాలు సార్. ఇక్కడ అరేంజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా నా కంగ్రాట్స్ అండి. మరియు స్టూడెంట్స్కి నా ఆశీస్సులు. స్టూడెంట్ దేశ భవిష్యత్తు మా కళ్ళు ముందు ఎంత బాగా కనబడుతుందో. నేటి బాలబాలికలే రేపటి పౌరులు నాగదు. అవునా? మీరందరూ దేశ భవిష్యత్తు కాదా? మీరందరూ కూడా దేశ భవిష్యత్తే. అయినా దేశ భవిష్యత్తు ఈ కాలంలో యూత్ ఏమైందంటే, యూత్ అంటే మనమే కదా, సారీ నేను కాదు మీరు మాత్రమే. సో యూత్ ఎలా ఉందంటే, దేవుడు అంటే భయం లేదు, గురువులు అంటే గౌరవం లేదు, సమాజం పైన బాధ్యత లేదు. అవునా కదా? మీ భవిష్యత్తు పైన భరోసా లేదు. ఇవన్నీ నాలుగింటిని మీరు ఉంచు మీ మనసులో పెట్టుకుంటే మనం ఎక్కడైనా ఎదగచ్చు. మరీ ముఖ్యంగా గురువులు. నన్ను వాళ్ళు ఎవరో క్వశ్చన్ అడిగారంటే, సార్ మీరు ఎందుకు మాటలు బాగా మాట్లాడుతున్నారు, మీరు మీ పేరెంట్స్ అంటే ఇష్టమా, మీకు గురువు అంటే ఇష్టమా అన్నారు. మీరేం చెప్తారండి? మా పేరెంట్స్ అయితే ఇష్టము, కానీ మా గురువు అంటే ఇంకా ఇష్టం అని చెప్పారు. ఎందుకంటే భూమి నుంచి జీవి చేసిన నా తల్లిదండ్రులు అయితే అదే జీవిలో నా పేరు ప్రకారం తెచ్చుకొని విద్యార్థులను నేర్పించి ఎన్నో ఉన్నత స్థాయికి ఎదగడానికి చేకూర్చేవారు నా గురువులు. అవునా కాదా? ఆ గురువుని ఎప్పుడైతే మనం మర్చిపోతామో అప్పుడు మన దగ్గర ఎంత చదువు ఉన్నా, ఎంత స్థాయిలో ఉన్నా, ఏదైనా మనం వేస్తే ఫస్ట్ రెస్పెక్ట్ ద టీచర్. ఏమంటే ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. సారీ సార్ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మనం క్షమించండి. ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ అంటే రాదు. చెరుకులు పెట్టి గాలిలో పెట్టి చెరుకు రసం ఈ రసం ఇటు వస్తుందా? రాదు. గాలిలో పెట్టి తిప్పితే తప్ప రసం బయట రాదు. ఏ గురువు అయినా, ఏ టీచర్ అయినా, ఏ కాలేజ్ మేనేజ్మెంట్ అయినా, ఏ పేరెంట్స్ అయినా నువ్వు చదవడానికి కొట్టి తిరిగితే తప్ప మనం చదవము. ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ లో ప్రపంచంలో ఉన్నదంతా నాకు తెలుసు, నేను ఒక్కనే చేయగలమని మైండ్లో ఉంటాం. అవునా? కానీ అన్నిటికీ ఆకర్షిస్తాం, చదువు మాత్రం పక్కన పెడతాం. మన దరిద్రం అంటే నేను ఇప్పుడైతే ఇస్తాం. మన దరిద్రం మనతో పెడలో ఉన్న పెట్టిస్తున్న ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, బట్ ఐ డోంట్ యూజ్ మై మొబైల్ దట్ మచ్. నాకు ఎంత కావాలో ఎంతే వాడుకుంటాను. నా మొబైల్ చెక్ చేస్తే నో యూట్యూబ్, నో వాట్సాప్ ఓన్లీ ఫర్ ద అఫీషియల్ పర్పస్. నో ఫేస్బుక్, నో ట్విట్టర్, నో ఏదో పక్కకు నాకు తెలియదు, అవన్నీ లేవు. సో మన కర్మ ఏంటంటే మొబైల్. యువతని పెడదూరం పెట్టిస్తుంది ఓన్లీ ఒక మొబైల్. ఎందుకండి? మొబైల్ చదువుకుంటే చదువు రాదు నా ప్రకారం. మొబైల్లో ఎవరు చదవరు. ఇంతకు మేము బుక్ తీస్తే బుక్లో ఏముందో అదే ఉండేది. ఇప్పుడు మొబైల్ ఏదో చూద్దామని చెప్పి సరిగ్గా మీరు ఎక్కారనుకోండి, పక్కన నోటిఫికేషన్ వస్తుంది, ఏ హీరో బయట ఏమో పాట ఏదో వస్తుంది. సో మన మనసు అక్కడ ఎక్కింది. దయచేసి ఫోన్ పక్కన పెట్టండి. లైఫ్లో ఫోన్ పక్కన పెట్టండి. టెక్నాలజీ వద్దా? నాకు టెక్నాలజీ కావాలి. సర్వీస్ అలాగే ఉదాహరణ చెప్పాను. టెక్నాలజీ ఎందుకు కావాలంటే ఎంత కావాలంటే ఒక చిన్న కథ చెప్తాను ద్వారా పోతే అంటే భయం. ఒక చిన్న కథ చెప్తాను. బర్రెగొడ్డు చూసారా? ఆ బర్రెగొడ్డు నీళ్ళలో పొంగి అదే నీళ్ళు పొందుతుంది, అదే దాంట్లోనే తాగుతుంది. అదే ఆవు చూసారా? రెండు కాళ్ళు ముందర పెట్టి చెరువులోకి ఎత్తి రెండు కాళ్ళు ముందర పెట్టి మాత్రమే నీళ్ళు తాగుతుంది. జింక చూసారా? ఓన్లీ తన యొక్క నోరు మాత్రమే నీళ్ళలో పెట్టి తాగుతుంది. మనకి ఎంత దాహం ఉందో, ఎంత టెక్నాలజీ కావాలో అంతే వాడుకుందాం. ఓకేనా? సో మన మొబైల్ కావాలి, కానీ ఎన్నికి కాదు. ఓన్లీ మనకు కావాల్సిన దానికి మాత్రమే ఎంతవరకు కావాలో అంతవరకే చూసుకోండి. ఇంకా చూడండి, ఈ మధ్య పెడదోమ ఎక్కువ పడుతున్నారు. నేను చెప్తా సోదరా, ఇంటర్మీడియట్ 2 years, అందరూ డిగ్రీ 3 years, 3 years or 4 years.
మీ లైఫ్ ఈ 5 years ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ లైఫ్లో 5 years ఇన్వెస్ట్మెంట్ చేయండి. మిగతా 80 years, మిగతా 60 years, మిగతా 40 years విల్ బి ఎంజాయ్. అవునా కదా? ఇప్పుడు మీరు చేసేది, ఇప్పుడు ఈ వయసులో చేసేదంతా ఎంజాయ్ అనేది టెంపరరీ. ఎప్పుడు when you are earning the money, when you are happy with the people, family, అప్పుడే మనం ఎంజాయ్ అంటారు. ఇంకా వాడు ఇంకా గురువు గురించి చెప్తూ, మీరు ఉన్న స్థాయికి ఎదిగి మీరు బాగుంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ చూసి మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. కానీ అదే మీ గురువులు, ఇదే ఈరోజు చెప్పిన మీ గురువులు, ఈరోజు చదువు చెప్పిన గురువులు, నా స్టూడెంట్ పలానా చేస్తున్నాడు, నా స్టూడెంట్ అక్కడ ఉన్నాడు, నా స్టూడెంట్ అలా ఉన్నాడు చెప్తారు. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఇదే ఊళ్ళో మీటింగ్ కాలేజ్ చదువుతూ ఉంటే మా ఫిజిక్స్ లెక్చర్ ఒక ప్రైవేట్ కాలేజ్లో పనిచేస్తున్నారు సార్. ఐ థింక్ శ్రీనివాస్ అనుకుంటా, రమణాచారి గారు, నా కెమిస్ట్రీ మల్లికార్జునరావు గారు, వాళ్ళిద్దరు నేను అదే ఎతికి వెళ్ళాను. వెళ్తే నా స్టూడెంట్ సార్ మీరు, సార్ అంటారు శివాని పిలవండి, నా స్టూడెంట్ మీరు అన్నారు. అది గురువు యొక్క ప్రత్యేకత. అవునా కదా? చదువు అంటే ఎలా అంటున్నారా? ఇన్వెస్ట్మెంట్ చేయండి. ప్లస్ ఈ కాలం చదువు ఆ టైంలో చదవాలి, ఈ టైంలో చదవాలి, నీకు ఇష్టం వచ్చిన చదువు చదివే మొత్తం చదువు నీకు కావాల్సి మాత్రమే తీసుకో. సినిమా చూస్తావా? సినిమా చూడు. సినిమాలో నువ్వు సినిమా చూస్తుంటే నీ హీరోయిన్ కనపడ్డాడు. అవునా కదా? నువ్వే హీరో ఊహించుకుంటా. ఆ విధంగా నీ చదువులో హీరోయిన్ నువ్వు ఊహించుకో. యూ విల్ బి రీచ్ యువర్ గోల్. 100% చెప్తున్నా. శ్రద్ధతో శ్రమతో క్రమశిక్షణతో మనం ఏ పని చేసినా మనం అనుకున్న స్థాయికి ఎదుగుతాం. దానికి ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా. దానికి నా చదువు గురించి చెప్తా. చదువు గురించి ఎలా ఉంటుందని. నేను తెలుగు మీడియం అండి, ఇంటర్మీడియట్ కూడా బీడీ కాలేజ్ తెలుగు మీడియమే. ఐ వెంట్ టు ద బెంగళూరు కాలేజ్. నేను టీసెట్టి ఇంగ్లీష్ రాస్తూ ఉంటే తిరుమల ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం ఏమి అర్థమైనది. ఫస్ట్ ఇయర్ క్రికెట్ నాలో అగ్గి తోల పుట్టింది బాడీలో. నేను పేరు పెట్టి పక్కన పాస్వర్డ్ పెట్టి వానికి ఏంటి, తనకున్నది ఏంటి, నాకున్నది లేదు ఏంటి. అవునా కదా? ఇందాక మన కాలేజ్ సార్ చెప్తూ ర్యాంకులు వచ్చాయి మనకు రాలా. వాళ్ళకు వచ్చిన ర్యాంక్ ఎందుకు వచ్చింది, మన ర్యాంక్ ఎందుకు రాలేదు? ప్రశ్నించుకో. నీ ఎందుకు ప్రశ్నించుకో. తనకి 2 కళ్ళు 2 చెవులే, సేమ్ కాలేజ్, సేమ్ లెక్చర్, సేమ్ స్కూల్ బస్, సేమ్ పెన్, సేమ్ పేపర్, సేమ్ మొబైల్. ఎందుకు తనకు వచ్చింది, నాకు రాలా? వై? దేవుడు తనకి ఏమి ఇచ్చాడు, నాకు అదే ఇచ్చాడు. అని సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాడు. సెకండ్ ఇయర్కి వెళ్ళా. సెకండ్ ఇయర్కి వెళ్తే ఆల్ సబ్జెక్ట్ విత్ డిస్టింక్షన్. థర్డ్ ఇయర్ పాస్ అయ్యారు. సరే, వచ్చే చదువు గురించి చెప్తున్నా. నేను ఇంకని చెప్పట్లేదు. హౌ యూ నువ్వు అటెంప్ట్ ఎలా చేయాలి. నేను అనుకుంటే నేను ఈరోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్ళాలి, ఈ టైంకి వెళ్ళాలి అంటే ఉద్యోగం వెళ్తావో, బస్సు వెళ్తావో, ఫ్లైట్ వెళ్తావు, వెళ్ళాలి అనుకుంటే ఆ విధంగా చదివితే మనం ఎక్కడికైనా ఏ స్థాయికైనా. ఒకరోజు టీవీ న్యూస్ చూస్తుంటే ఒక నోటిఫికేషన్ అంటే ఇప్పుడే మన జయంతి మీద మాట్లాడుతూ నేను ఈ జాబ్ క్వాలిఫైలో తెలుసుకున్నా. నాకు నన్ను ఎగ్జాంపుల్ గ్రేట్ బట్ ఐ హ్యావ్ సీన్ సంథింగ్. ఈ జాబ్ నేను ట్రై చేసినప్పుడు ఈ జాబ్ నేను క్వాలిఫై నాకు కూడా తెలియదు. ఎవరు ఇలాంటి మహానుభావులు ఉంటారు. నాకు 3 గురువులు ఉన్నారు. ఫోన్ చేసి అడిగారు, సార్ ఏంటిది ఇలా ఉంటుంది యూనిఫామ్ సర్వీస్ కాస్త చూస్తా గౌరవం మర్యాద ఉంటుంది. ఎల్లు అన్నాడు. ఐ వాజ్ డూయింగ్ బిజినెస్ ఇన్ బెంగళూరు. సరే, బిజినెస్ కట్టేశారండి. 9 months 13 hours. 9 months మళ్ళీ 9 months 13 hours కూర్చొని నాకు ఈ జాబ్ ఏంటో దీన్ని చూడాలి, నాకు జాబ్ కావాలి. 24 hours నాకు నా మైండ్లో జాబ్ కావాలి. ఏ బుక్ అక్కడ మళ్ళీ గురువు గారు సపోర్ట్ చేశారు. మా ఎక్స్ కాలేజీకి వెళ్ళి నాకు కొన్ని బుక్కులు కావాలి సార్ అంటే నా గురువు గారు ఇచ్చారు. అది నా శిష్యుడు ఏదో ట్రై చేస్తుండే. అది గురువు. నేను అటెండ్ జాబ్ కొట్టాను. మాది చాలా తక్కువ జాబ్ ఉన్న ఉద్యోగం. తక్కువ జాబ్ అంటే కాంపిటీషన్ ఉండదు. అటెండ్ జాబ్ కొట్టాను. అంటే
మీరు అనుకున్నది సాధించాలి, మిగతా వ్యసనాన్ని పక్కన పెట్టాలి. అనుకున్నది సాధించాలి, మిగతా పక్కన పెడితే ఎక్కడికైనా రీచ్ అవ్వగలుగుతారా? ఇంకా ఇందాక టైమింగ్ పొద్దున వేయాలి, అగ్నిమానులు చదవాలి, అది పూర్వకాలం లేదు. పూర్వకాలం చెప్పారు. నా ప్రకారం నువ్వు చదవడానికి టైం అంటూ లేదు. నేను చదివేటప్పుడు పక్కన అర్థం పెట్టు, నైట్ అంతా చదివాడు, నేను పడుతుంటలేదు. సమ్ టైం వాటికంటే గట్టిగా చదివాడు. తను చదివే కూడా ఈ కొన్ని క్వశ్చన్ కూడా వచ్చాయి ఎగ్జామ్స్లో. ఇంక ఈ చదువు గురించి ఇంకా చెప్పుకుంటూ వస్తుందా, మేము చదివిన కాలంలో పాఠాలు చెప్పేవాళ్ళు, ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పేవాళ్ళు. ఇవే ఎగ్జామ్లు వస్తాయి. ఆ బుక్లో ఉన్న క్వశ్చన్ వస్తుంది. ఎక్కడ ఎగ్జామ్లో ఆడ చదివామా, ఎక్కడ రాసామో, మార్పు వచ్చే పాస్ అయ్యామా, అంతే. సో స్కూల్లో ఏం చెప్పినా, కాలేజీ చెప్పినా అదే చదువుతాం, అది అయితే 100% అక్కడే చదువుకోవాలి. ఇప్పుడున్న స్టేట్ పరిస్థితి ఏంటంటే, మన స్కూల్లో కానీ కాలేజీలో కానీ చెప్పించేది ఓన్లీ 40% మాత్రమే. మిగతా 60% out of the college, out of the school, 60% how you are behaving the people how are they with you, ఎవరితో ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం, మనం ఎలా ఉండాలి, ఎప్పుడు చూడాలి, ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు సమాజంలో ముందు వెళ్ళాలి, 10 మందిలో ముందు ఎలా ఉండాలి అనేది బయట నేర్చుకుంటాం. నన్ను అడిగితే సోదరా, మార్కులు సబ్జెక్టులుగా రావాల్సింది, లైఫ్లో రావాలి. లైఫ్లో ఈ మధ్య కాంపిటీషన్ ఏమైపోయింది, కాంపిటీషన్. మీరు ఐఏఎస్కి వెళ్ళినా, ఐపీఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఈవెన్ నేను ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు కూడా ఏ వద్దు, ట్రిగ్నామెట్రీ లేదు, ఆల్జీబ్రా లేదు, కెమిస్ట్రీ లేదు, ఫిజిక్స్ అట్లా అవి వేసిన చెప్పట, అవే కావాలి. అవి వచ్చినప్పుడు మిగతా రాదు. మీ పర్సన్ చూస్తారు, మీ పర్సనల్ డెవలప్మెంట్ చూస్తారు, మీ స్కిల్ చూస్తారు, నువ్వు ఏ విధంగా మేనేజ్ చేయగలవు. నువ్వు ఒక ఫస్ట్ ఎగ్జామ్ చెప్తా, నువ్వు ఐఏఎస్ దీనికి వెళ్ళావు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు, నీకు సబ్జెక్ట్ ఎవరు అడుగుతుందిరా, అక్కడేది నీ మేనేజ్ స్కిల్స్. ఇతనికి కలెక్టర్గా పంపిస్తే 1000 కోట్లు బడ్జెట్ చేస్తే, 200 కోట్లు బడ్జెట్ చేస్తే ఇతను మేనేజ్ చేయగలడా లేదా, ఇతను మేనేజ్ చేయగలరా లేదా చూస్తారు. ఏం చేస్తామండి, మన యువత పెడదవపడడానికి కారణం కూడా 50% ఇతను పేరెంట్స్. 50 ఎవరో పేరెంట్స్ ఉంటే నాకు తిట్టుకున్న పర్వాలేదు. 50 ఇందాక మన సార్ చెప్తూ కొట్టానికి అపాలజీ సార్, డోంట్ అపాలజీ సార్, అపాలజీ అవసరం లేదు. వాళ్ళు మీ శత్రువులు కాదు సార్, వాళ్ళు మీ టీచర్స్ మీ శత్రువులు కాదు, అవునా, మీరు వాళ్ళ శత్రువులు కాదు. సో ఎక్కడ పోయినా మీ పర్సనల్ డెవలప్మెంట్ చెక్ చేస్తారు, మీకు ఆ కేపబిలిటీ ఉందా లేదా అని చెక్ చేస్తారంతే. మిగతా సబ్జెక్ట్ ఎక్కడ. సో లైఫ్లో మార్పు తీసుకోండి, మీ పర్సనల్ డెవలప్మెంట్, మీ స్కిల్స్ డెవలప్ చేయండి. సబ్జెక్ట్తో పాటు ఇందాక 60% బయట ఉంటే 40% నేను కాలేజీ చూసాను. ఇది కూడా ఇంపార్టెంటే. ప్లస్ ఇప్పుడు యువత ఏంటంటే గెలుపుడు మాత్రమే స్వీకరిస్తుంది, ఓటమిని స్వీకరించలేదు. ఓటమిని ఎదుర్కోవడం నేర్చుకుని ఫస్ట్ ఓటమిని ఎదుర్కోవాలి. గాంధీజీ లా చదివిన తర్వాత కూడా ఎన్నోసార్లు కోర్టుకి వెళ్ళి క్వశ్చన్ అడగలేక బయటపెట్టాడు. తర్వాత 20 ఏళ్ళు ఏకదాటిగా గెలుస్తూనే వచ్చాడు. అర్థమైందా? అట్లా మనం ఓటమిని ఎదుర్కోండి. ఓటమిని ఎప్పుడైతే ఎదుర్కోనో విజయాల కొనమో కూడా మనం స్వాగతించవచ్చు. సో ఇంకా ఎక్కువ మహానుభావులు ఇంకా ఎందుకు చెప్తా తెలుసా, కాలేజ్ నేను ఇన్స్పెక్టర్ అండి, నా కొడుకు ఇన్స్పెక్టర్ నేను చేయలేదు, ఇంకో లెక్చర్ అండి వాళ్ళ కొడుకు లెక్చర్, కలెక్టర్ అండి కలెక్టర్ చేయలేదు. ఇవందరినీ తయారు చేసే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టారు. అంతా మహానుభావులు చేస్తారు గట్టిగా. వాళ్ళు మన లాంటి వీళ్ళందరినీ బిజినెస్ చేస్తూ, లేకపోతే బిజినెస్ చేసేవు, ఇంకోటి చేస్తూ, లాయర్ను, ఇంజనీర్ను, ఐఏఎస్, ఐపీఎస్, కమిషన్ ఎవరు తయారు చేసి వీళ్ళే. కానీ వాళ్ళు తయారు చేస్తారు. అందుకని నేను మహానుభావులు చెప్పాను. దయచేసి మళ్ళీ చెప్తున్నా, మీరు చెయ్యగలిగింది. నాకు పక్కోని కాలంలో మార్పు వచ్చాయి, నాకెందుకు రావు అని ఒక్క కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. నేనే చదువులో తోపు, నేనే చదువుతాను. ప్రతి ఒక్కరు అమ్మాయి కూడా ప్రతి ఒక్కరు అనుకుంటే ఖచ్చితంగా మనం ఏ స్థాయికి ఎన్నుకుంటామో ఆ స్థాయికి ఎదగలం. అర్థమైందా? సో ఎక్కువ మాట్లాడితే చాలా మంది మాట్లాడతారు. తర్వాత నా వృత్తి ధర్మం మాట్లాడడం తప్పదు సోదరా. ఎంతమంది టూలర్లు వచ్చారండి స్టూడెంట్స్? కాకపోతే 3-4 minutes. టూలర్లు ఎంతమంది వచ్చారు?
రాదు, అబద్ధం చెప్తున్నారు. కమాన్ రేజ్ యువర్ హ్యాండ్స్. మన ఇంట్లో టూ వీలర్ ఎంతమంది ఉంటాయి? అందరికీ ఉంటాయి. ఇద్దరు టూ వీలర్ తెలిసి బయట ఎంచుకొని వచ్చారు. ఎంచుకొని చెప్పారు. దయచేసి ఓకే సార్ చెప్పినట్టు 18 years below అంటారు. వన్స్ యూ ఎంటర్ టు ద 18, ప్లీజ్ విజిట్ ద ఆర్టీఓ ఆఫీస్, టేక్ ద లైసెన్స్ తీసుకోండి. టూ వీలర్ దూరంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ వేసుకోండి. దయచేసి హెల్మెట్ వేసుకోవాలి అని తెలియదు ఉన్నారు ఇక్కడ. ఎవ్రీబడి నోస్ హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ వేసుకోకపోతే చట్టరీత్యా నేరము మరియు ప్రమాదకరమని మన ఇంట్లో నా కొడుకు 3 తరగతి కొడుకు కూడా చెప్తాను. అర్థమైందా? సో హెల్మెట్ వేసుకోండి, ఏపించండి. ఎస్పెషల్లీ మళ్ళీ అమ్మాయిని చూసినట్టు తెలుస్తుంది. అమ్మాయి చెప్తే ఎవరైనా వింటారు. మీ ఇంట్లో ఉన్న అమ్మాయినా, అక్కైనా, తమ్ముడైనా, ఎవరైనా చివరికి మీరు రేపు ఎవడో జరుగుతుంది పెళ్లి చేస్తుండే మీ ఆయన, మీరు చెప్తే ఖచ్చితంగా వింటారు. హెల్మెట్ వేసుకోమని చెప్పండి. మన లైఫ్కి ఎంజాయ్మెంట్ ఎంత అవసరమో జీవితం కూడా అవసరమే. హెల్మెట్ ఎందుకు చెప్తారంటే పెద్దలు కానీ మేము కానీ మీ యూట్యూబ్లో కానీ మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్య అవయవాలు మన తలలో ఉన్నాయండి. అవునా కదా? లేదు కాలో చేయకపోతే సోదరా ఇంకోటి ఏదో ఐరన్ ప్లాస్టిక్ వేసుకుని బతకచ్చు. తలకాయలు బతికారా? తలలేకుండా బతకరా? ఉంటే చెప్పండి, దండే చదవంట. నేను స్నేహితులు కూడా దొరుకుతుందా? నేను తీసి పెట్టుకుంటా. మరి ఐ డోంట్ వాంట్ బికాస్ ఐ విల్ వెన్ మ్యాన్ రైడింగ్ టూ వీలర్. సో హెల్మెట్ వేయించండి, వేసుకోండి. తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పండి. దయచేసి దరిద్రం ఏమిటి, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ రోడ్డు పైన. దయచేసి respected dignitaries on the dais, today's chief guest, Sri Sholegai Garu, Road Transport Officer, Madanapalli, and my dear friends, Prasad Garu, correspondent Gnanodaya School, Raghunath Reddy Sir, correspondent Savani School, and management of Sri Sai Chaitanya Junior College and other dignitaries on the dais, faculty members of the college, my dear students, a warm morning to one and all. So first of all, let me congratulate the toppers in the first year. I think your correspondent has told so many students got very good marks. 470 got 460 plus, and majority of the students got 450. So it is a remarkable achievement. Anything above 90% is very good. So keep it up, and all the best wishes for your forthcoming examinations. And my good luck to all the second year students, those who are writing competitive exams like MSET, mains, NEET, or other competitive exams for NTC and IPC students. For other branch students, so you should get good marks and you have to get good admission in other degree courses. So all the best for all the students. So as the director of degree institutions like engineering or any other degree, so far your parents or teachers, they might have told you, suppose if you do hard work up to intermediate, so you will get a seat in good college and later you can enjoy the study. So is it true? All your teachers or parents, they might have said, okay, you work hard up to now, later you may have good future. But if you want to have good future, you should not stop doing hard work. So you should not relax. Majority of the students, especially nowadays, they do hard work
up to intermediate, once they achieve their goal, like whatever the seat they want, they get relaxed and they feel that okay, everything the college will take care or the staff will take care, okay, our role is very minimal. But that is not true. So if you want to success in your life, one thing you should not forget, that is doing hard work. And if you forget that doing hard work, so that is the time, so you start regretting. So that's why do hard work, there is no substitute for hard work, whatever may be the hard work. And love the work, whatever you are doing. Suppose if you are studying, you love studies. If you are doing job, love job. So that is very, very important. So you have to respect your work and you have to do hard work. And always learning. Every day it is a new chapter to you. You should learn. Every day you have to learn new things and you should know new things. So once you have a habit of knowing new things, definitely you will have a bright future. And you are all future generation, future citizens of our nation. You have a lot of responsibilities. And if you see if you witness, like our RTO sir, he studied in Madanapalli. Now he achieved a respectable post. Like so, his post is a gazetted officer. He can use reading. So in Madanapalli, in notable 5 or 6 people in government officials, so he is one among them. So you should, why they call these type of people as a chief guest means, so you should get inspiration. And other is the bank manager, Baroda bank manager. You have to see how much struggle he has faced and he has achieved in competitive exams. So intermediate, it is a crucial age. It is a bridge from your secondary education to higher education. So once you have a good foundation stone in this intermediate, definitely you will have a good future and you should not forget that doing hard work. Always you have to do hard work. So here you have a lot of opportunities. Suppose once you join engineering, medicine or degree, or later you can do some post-graduation, MBA, MCA or MSc. Apart from private sector, in government sector also you have good opportunities. So many job opportunities are there, only you should know, because this is a very early stage to know. Once you come to degree, definitely you should know that what are the opportunities are there, and also you can start your own industry. Suppose here we have one important person. He is working on cyber security and he is getting a salary of more than 1 crore. So it is a remarkable achievement actually. So like that, in our who study in our college also, they are also getting 1 crore, 2 crores. Actually, it is not lakhs, it is crores of rupees they are getting. Like our ex-student, alumni of Aditya College, JNP, she started a own industry. So here, not that you have to do the jobs, you can give jobs also. So you can start industries, you can start a firm, later you can also start a college. So that is very, very important. So you have to take it as a challenge and you should know what is your talent and you should believe in yourself, and once you believe in yourself, you can succeed in your life and you will get success in your life. So that is very, very important. And especially I think everybody is going to write website examination and already you might have finished JEE exam. JEE means first class. So all these competitive exams are very, very important. Apart from competitive exams, like the descriptive also is very, very important. You have to get good score and that score is useful for applying for jobs. Suppose if you want to get placement, you should have a good, not only getting a seat, you should have good marks in 10th class and intermediate also. That is also very, very important. You have to maintain that percentage and you should not lose your tempo, and definitely you will have a bright future. I think you are all waiting for your farewell party. సన్నిధిగా కోరుకుంటూ ఇంకొక చిన్న కోరిక, మదనపల్లి పట్టణంలో కొన్ని వేల
వందల వేల వివాహాలలో చూసి శుభకార్యాలు జరిగినాయి. ఒక చిన్న కోరిక సార్, మీరు ఒకసారి ఊహించుకోండి, బాగా కష్టపడి ఒక రేంజ్కి వచ్చిన తర్వాత ఒక 2000-3000 మందిని పిలిచి మీకు ఇష్టమైన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్లి చేసుకుంటే కళ్యాణ మండపంలో బాగుంటుందంటే గట్టిగా క్లాస్ ఒకసారి జోరుగా ఆ రేంజ్కి రావాలి, ఆ రేంజ్కి రావాలి. అదే సక్సెస్. ఇప్పుడు పని చేద్దాం. సో నెక్స్ట్ వన్ ఒక మీ అందరి కోసం 5 minutes ఒక అద్భుతమైన, అంటే ఎక్కువ కేరింతలతో ఎంజాయ్ చేయండి. ఇది మీరందరూ కలిసి కూడా పాడండి, కావాలంటే అందరూ కలిసి పాడొచ్చు. వైలెన్స్ లో మన చూపే బంగారమైన శ్రీవల్లి సార్ కూడా వాయిస్తారు. గిరినాథ్ రెడ్డి గారు 4 languages లో డిస్ప్లే చేస్తాడు. ఆయన తెలుగు నుంచి హిందీ, హిందీ టు తెలుగు, తెలుగు టు కన్నడ, 4 languages. 5 minutes, ఒక స్మాల్ బ్రేక్. ఒకసారి గట్టిగా clap.
ఒకే నిమిషం అన్న. ప్రాక్టీస్ అనేది ఉంటే ఏమైనా సక్సెస్ అవుతుందని చెప్పడానికి లైవ్ ఎగ్జాంపుల్ శ్రీ గిరిగిరాజు రెడ్డి గారు, నటరాజు గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంకా ఇదే విషయంలో ఒక 15 నిమిషాలు మన స్పీచెస్ అయిపోతాయి, మనం ఎంజాయ్ చేస్తాం. అందుకే మధ్యలో ఈ ప్రోగ్రామ్ పెట్టించాం. ఒకసారి నిర్మల్ కుమార్ రెడ్డి గారు, ఒకసారి శంకర్ సార్, ఒకసారి గట్టిగా క్లాస్ ఇవ్వాలని కోరుకుంటూ, శ్రీ విజయ్ కుమార్ సార్ తల్లిదండ్రులు గురువుల ఆశీర్వాదంతోనే సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ గా 1 crore 8 lakh ప్యాకేజ్ కొట్టినటువంటి ఫస్ట్ పర్సన్ ఇన్ మదనపల్లి టౌన్. క్లాస్ సార్, ప్లీజ్ సార్. అదే మాట్లాడు సార్. Good afternoon. Sahithi Junior College students. మీలో మేము మాట్లాడుకోవడం కాసేపు మాట్లాడితే 5 minutes దాంట్లో మాట్లాడేది. Students, firstly, thanks to Sahithi Junior College. నేను అనుకోలేదు ఆ టీచర్ పాటు నేను కూర్చుంటాను, అంతమంది పిల్లలతో కూర్చుంటాను. సో రీసెంట్గా నేను ఒక కాలేజ్కి జాయిన్ అయ్యాను. సో నేను ఇంకా స్టూడెంట్, మీతో పాటు స్టూడెంట్, మా గురువులందరూ ఉన్నారు. NLSU బెంగళూరులో మాస్టర్స్ ఇన్ బిజినెస్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే ఆఫ్ ద కాలేజ్. బ్రదర్స్ వింటారా? ఒకసారి వింటారా? 5 minutes. మీకు జస్ట్ 5 minutes చెప్పాలనుకుంటున్నాను. నేను కాలేజ్ స్టూడెంట్గా జాయిన్ అయిన తర్వాత అక్కడ కూడా మా ప్రిన్సిపల్ మాకు చెప్పింది లా అంటే ఏంటి, దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, ఆ తెలుసుకోవడానికి మాకున్న ఫస్ట్ డే యాంగ్జైటీ, ఇంట్రెస్ట్, ఆ జీల్ మీ అందులో ఉండాలి. ఇంటర్మీడియట్ తర్వాత మీరు వేసే ప్రతి స్టెప్ చాలా క్రూషియల్ అండ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ వాళ్ళని చూసాను ఇందాక, ఆయన వైలెట్ ట్రై చేస్తుంటే తీసుకెళ్ళినట్టు బాగా ఎంజాయ్ చేశారు. స్టడీస్ని, లెర్నింగ్ కూడా అలాగే ఎంజాయ్ చేస్తే కనుక మీరు చాలా మంచి పొజిషన్లో ఉంటారు. మీ కెరియర్ అది చాలా ఇంపార్టెంట్. లైఫ్ కెరియర్ ప్యారల్ ట్రాక్స్ చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ఎలా ఉండాలని ఆర్టీఓ సార్ చెప్పారు. డిసిప్లిన్గా, లా అబైడింగ్ సిటిజన్స్గా మీరు ఉండాలి. కాలేజ్ తర్వాత ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ అంటే +2 అండర్ గ్రాడ్ చదువుతున్నారు కాబట్టి మ్యాక్సిమం అందరూ స్టూడెంట్స్ నేను చూసింది ఇప్పుడు అంటే నేను సిద్ధార్థ కాలేజ్ 98 2020 బ్యాచ్ ఎంపీసీ చదివాను. ఎంపీసీ తర్వాత మీరు ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చదవాలి, లేకపోతే బయాలజీ తీసుకున్న వాళ్ళు డాక్టర్ కోర్సులు ఇలాంటివి చదవాలని అవసరం లేదు. చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను చదువుకుంటున్నప్పుడు నా ఫస్ట్ గోల్ మీరు కూడా ఈరోజు రాసుకోగలిగితే ద ఫస్ట్ గోల్ యూ షుడ్ సెట్ ఇస్ విచ్ కాలేజ్ యూ వాంట్ టు స్టడీ. టాప్ 100 కాలేజెస్ ఇన్ ఇండియా, టాప్ 10 కాలేజ్ ఇన్ ఇండియా, ఎలాంటి కాలేజ్లో మీరు చదవాలనుకుంటున్నారు, అంత రెప్యూటెడ్ కాలేజ్కి పోవాలంటే మీరు చేయాల్సిన కష్టం ఏంటి ఈరోజు నుంచి. నెంబర్ 2, మీరు చూస్ చేసుకునే కోర్స్ చాలా ఇంపార్టెంట్. గ్రాడ్యుయేషన్లో మీరు ఏ కోర్స్ అయితే చూస్ చేసుకుంటారో అది చాలా ఇంపార్టెంట్. నేను కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్లో చేశాను గ్రాడ్యుయేషన్ విద్యానికేతన్లో. నా కెరీర్ మొత్తం నేను దాంట్లో సెట్ చేసుకున్నాను. మీరు కూడా గ్రాడ్యుయేషన్లో ఉన్న కోర్సు మళ్ళీ పీజీ చేయాలనుకుంటే దానికి సంబంధించిన కోర్సు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. దాన్ని డిజైన్ చేసుకోండి. కెరీర్ బాగా ప్లాన్ చేసుకోగలిగితేనే మంచి రూట్లో వెళ్తారు. ఏదో ఒకటి ఎంపీసీ చేసేసారు, తర్వాత ఇంజనీరింగ్ చేశారంటే ఒక్కొక్క జాబ్కి 6,000 మంది కాంపిటీషన్ ఉంది. ఒక్క చిన్న ప్రైవేట్ కంప్యూటర్ సైన్స్ లెవెల్ ఉన్న జావా కోడింగ్ 6,000 కాంపిటీషన్. చాలామంది నిరుద్యోగులు తయారవుతారు. అలా కాకుండా మీరు ఉండాలని అనుకుంటే నీట్గా మీకు ఎన్నైతే ప్లాన్ చేసుకోండి. మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా మీ లెక్చరర్స్, టీచర్స్ అందరూ ఉన్నారు. నేను కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. భవిష్యత్తులో ఎలా మార్గాన్ని క్రియేట్ చేసుకోవాలని కొద్ది మాట నిరూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పెద్ద తరగతి
తర్వాత నానా విజయ్ కుమార్ సార్ గురించి నాకు అది తక్కువ పరిచయం. మన ఎస్టేట్ ఉంది కదా, డిమార్టిఫై లెఫ్ట్ లో పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నాడు సారు. ఎప్పుడు కూడా ఏమంటే ఎవ్రీథింగ్ ఏమంటాడంటే తన మైండ్ బాగా ఆలోచించే విషయం చెప్తున్నాను. మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపుతాను, ఎక్కువకి మాట్లాడద్దు. మీకు పని అంటే ఒక సక్సెస్ఫుల్ పీపుల్ ని చూపిస్తే ఆ మైండ్ సెట్ మారుతుంది అనే ఉద్దేశంతో సార్ ఇక్కడికి వచ్చారు. చాలా బిజీ పర్సన్. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి దయచేసి. ఏమనుకోవద్దు సార్, ఇంకా ఆలోచించు. నెక్స్ట్ ఇంకోటి సార్, రాయచోటిలో ఆ టీచర్ సంఘటన జరిగిన తర్వాత సార్ నేను హైదరాబాద్ లో నా దగ్గరకు వచ్చాను. శివ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ మా గురువు గొప్పతనము, గురువు మాట వినకపోతే ఎట్లా, పెద్దల మాట వింటే ఎట్లా అని చెప్పి తెలంగాణలో తెగ వైరల్ అవుతుంది నా వీడియో ఒకటి. మీరు శివ స్టూడియోస్ లో ఉన్న వీడియో ఎందుకంటే నాకు కొంచెం టైం ఉండదు కాబట్టి నేను కూడా స్పీచెస్ తగ్గించాను. ఈ మధ్య 1 hour 17 minutes మాట్లాడాను. 83 ఏళ్ళ ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఫోన్ చేసి ఏడ్ చేశాడు. ఇంత మంచి సందేశం ఉంది అన్నారు. శివ స్టూడియోస్ లో నా వీడియో సందేశం ఉంది. మీరు ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా రాత్రి చూసి మీ కామెంట్ మీకు అర్థమైతే రిసీవ్ చేసుకుంటే సాయి చైతన్య విద్యార్థి మెసేజ్ పెడితే మీకు ఎంత మాత్రం ఉపయోగపడుతుందో చూస్తా. రెండోది, విజయ్ సార్ కానీ ఇట్లాంటి గొప్ప వ్యక్తులు సార్ విజయాల పైన నా రేవతి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో జీవిత విజేతలు పెట్టాను నేను. గూస్ బంప్స్ వస్తాయి వీడియో వింటే మీరు. అది కనుక విని దాంట్లో పూర్తి మనకు ఫ్రీ ఉన్నప్పుడు చూసుకోండి. నెక్స్ట్ కాలాతీతం కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ ప్రసాదరావు గారు, విద్యనే ప్రసాదంగా అందించినటువంటి మా మంచిపల్లి, మన మదనపల్లి, ఇది పేదల ఊటి అడుగడుగున బ్యూటీ రా. ఒకసారి గట్టిగా తర్వాత ఒక నిమిషం సార్ ప్లీజ్ సార్. ఒక రామలింగారెడ్డి సారు దయచేసి క్షమించాలి. రామలింగారెడ్డి సారు, తర్వాత కోటిరెడ్డి గారు, పాపం ఆ కోటిరెడ్డి గారు అర్ధగంటని పట్టుకొచ్చిన బ్యాంకులో ఉంటే, తర్వాత మన శివలింగేశ్వర సార్ స్మాల్ పోలీస్ స్టేషన్ అందరూ దయచేసి క్షమించండి పెద్దలు, ఏమనుకోవద్దు సార్. నాన్న, సంప్రదాయాలు గౌరవించడం మన భారతీయ సంప్రదాయం. దట్టు సాయి చైతన్య విద్యార్థుల కోలాహల ఆనంద పేర. ఒకసారి గట్టిగా ఇప్పుడు రామలింగారెడ్డి సార్ని సవినయంగా మీ అందరి నాన్ స్టాప్ క్లాప్స్ మధ్య, బలమైన చప్పట్ల మధ్య చాలా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ అన్నా. One, two, 3, come on. Master, once again. 1, 2, 3, come on. Very good, very good. ఇప్పుడు వచ్చారా లైన్ లైన్, come on. సావను కనుక సావను కండి తప్ప పడిపోవాలి అట్లా. అమ్మాయి 1, 2 ఫోటో అందరూ ఒకసారి 1, 2, 3, come on, start. Thank you, sir. Ramlingare sir. For your blessing and Shivlingare sir. Chalo, Shivlingare sir. College student. 1, 2, 3, come on. Right, very good. Next one, Sri Vijay sir. మాకు కూడా కోటి సంపాదిస్తాం, అమ్మ నాన్నల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటామంటే once again 1, 2, 3. అలాగే శ్రీ రంగప్ప అయిపోయింది సార్, నిర్మల్ సార్ అందరికి చేసేస్తాం. ఓకే సార్, సార్ బాగుంటుంది సార్.
మన రఘునాథ్ రెడ్డి సార్ తిరుపతికి పరపతి పెంచిన 7 కొండల వాడు 7 కొండలో ఉన్నాడు. మదనపల్లిలోనే 7 హిల్స్ 7 కొండలు స్థాపించి విద్యార్థుల్ని ఉన్నత భావాలుగా తీర్చిదిద్దినటువంటి భావి పౌరులు తయారు చేస్తున్న గురువు గారు. రెడీ స్టార్ట్ 1 2. నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ సార్. శ్రీ ప్రసాదరావు సార్ జ్ఞానోదయ విద్యా సంస్థల అధినేత. వారికి కూడా మీ యొక్క బలమైన శుభాకాంక్షలు. వన్స్ అగైన్ అలాగే జై గ్లోబల్ టెక్నాలజీస్ మన మదనపల్లి ఆడబిడ్డ మదనపల్లి పట్టణంలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి సుమారు మన మదనపల్లి టౌన్లో ఇటీవల 1000 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి మన ఆడబిడ్డకి మీ యొక్క జోష్. వాళ్ళ గురువు గారి చేతుల మీదుగా వాళ్ళ గురువు గారి చేతుల మీదుగా మనం ఇంతకన్నా స్కూల్ లేదు, బస్సు కొనండి. ఆగ్రికల్చర్ లేకపోతే ఆగ్రికల్చర్ ఆరోగ్యం బాగుంటుంది. గురువుల దగ్గర సన్మానం చేసిన చేతులు వాళ్ళు ముందున్నారు. గురువులు ముద్ర సన్మానం చేస్తాం. గురువులు మనం చేసుకోవాలి. గురువులు అంతరంగా చెప్పండి. థ్యాంక్ యూ. అలాగే సార్ కోటిరెడ్డి సార్ రియల్ ఇన్స్పిరేషన్ హీరో మన మీటింగ్ ఈ రోజు. కోటిరెడ్డికి మాత్రం నాన్ స్టాప్ లో క్లాప్స్ కొట్టాల్సిందే. మరొకసారి ఏమనుకోకండి, జోష్ కూడా. తను ఆ స్థాయిలో ఉన్నా కూడా నేను మీకు సపోర్ట్ చేస్తాననేది నిజమైన దమ్మున్న మాట. అది కోటిరెడ్డి మాట. థ్యాంక్ యూ కోటిరెడ్డి సార్. అలాగే వెంకటేష్ గారు బీపాస్ టెక్నాలజీ. వెంకటేష్ గారు నెక్స్ట్ మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను సార్. అబ్బాయి గుర్రంకొండ MA BD చదువుకొని ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఇంపాక్ట్ ట్రైనర్ గా. గురునాథ్ ప్లీజ్ వెల్కమ్. ఒకసారి గట్టిగా క్లాస్ ఇవ్వాలి. గురునాథ్ ఈ అబ్బాయి నేటి గుర్రంకొండ సార్ ఇంపాక్ట్ స్పీకర్. మన స్కూల్కి మనం ఇట్లా చేసుకోవచ్చు. చాలా పేదరికమైన పెద్ద మనసున్నటువంటి అబ్బాయి గురునాథ్ ఇంపాక్ట్ ట్రైనర్. ఒకసారి గట్టిగా క్లాస్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే 10లో 10 మన శివలింగేశ్వర అందరూ ఉన్నారు కాబట్టి నిర్మల్ కుమార్ రెడ్డి గారిని, మన అధ్యాపక సిబ్బందిని, శంకర్ సార్ అందరి కూడా ఇప్పుడు మీ ఆనందోత్సాహాల మధ్య మీ గురు మనోగైనా గుడిలోని దేవుడికి బడిలోని దేవుడికి భేదమేమి అంటే గుడిలోని దేవుడు గుండు గీయిస్తాడు, బడిలోని దేవుడు గుండె వెలిగిస్తాడరా. అది గురువు నిర్మల్ సార్. ఓకే వెంకటేశ్వర అయింది. శంకర్ సార్ నిర్మల్ కుమార్ రెడ్డి మీ చేతులు లేదు కదా సార్. నిర్మల్ కుమార్ రెడ్డి గారిని, మన రఘునాథ్ రెడ్డి సారు, పెద్దలందరూ కూడా ఏదన్నా నిర్మల్ సార్ మనం గౌరవించాలా వద్దా? ఇప్పుడు సార్ మరొకసారి జోష్ మీ ఇష్టంగా. నెక్స్ట్ శంకర్ సార్ రెడీగా ఉండాలి. శంకర్ యాదవ్ సార్ ఈసారి ఖచ్చితంగా సాయి చైతన్య బిడ్డలు మంచి రిజల్ట్ తెస్తారని ఇస్తారని ఆశిస్తూ
రఘునాథ్ రెడ్డి సార్ ఆదరించారు కాబట్టి సక్సెస్ ఉంది. విజేత కోచింగ్ సెంటర్ మన అధినేత్రి శంకర్ యాదవ్ గారికి కూడా ఆత్మీయ సత్కారం. సార్ ప్లీజ్ వెల్కమ్ శంకర్ యాదవ్ సార్. అలాగే గిరినాథ్ రెడ్డి గారు, నటరాజ్ గారు దగ్గరికి రావాలి. గిరినాథ్ రెడ్డి వయసు బాగుందంటే మీ ఇష్టం మీద. గిరినాథ్ రెడ్డి, నటరాజ్ గారు దగ్గరికి రావాలి. 1 2 1 2 1 2 3. సార్ నిర్మల్ సార్ గిరీష్ సార్. ఇప్పుడు మన గాయత్రి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ శంకరెడ్డి సార్ గారిని మేము ఇచ్చి సత్కారాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శంకరెడ్డి సార్ ప్లీజ్ సార్. Respect all our dignitaries to honor our Sankareddy sir. I respect the General Sir to honor our Rajesh Reddy sir. రాజేష్ రెడ్డి సార్ గారిని సన్మానించవలసిందిగా ప్రిన్సిపల్ సార్ చైర్మన్ నిర్మల్ సార్ రిక్వెస్ట్ చేస్తుంది. రిక్వెస్ట్ చేస్తున్న ఆనర్ చేయాలి. తర్వాత మన టీ పురుషోత్తమ సార్ని Thanks for all the dignitaries on the dais. ఉన్న ప్రతి ఒక్కరికి సత్కరించిన సత్కారం తీసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను.
వెన్నెంటూ ఈ కళాశాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన సీనియర్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ మన మున్సిపల్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఇక్కడున్న వ్యక్తులే కాదు, అక్కడున్న వాళ్ళు కూడా మనకి ఎంతలో ఫ్యామిలీకి ఎక్కువ ముస్తాం సార్. ఒక నిమిషం సార్, మేడం మీ సబ్జెక్ట్ ఏంటి సార్? కాదా? నా లైఫ్లో ఈ అనవసరంగా ఇస్తే 30 ఏళ్ళ పెయింట్ కాదు మళ్ళా మీకు. ఒక నిమిషం ఉండమ్మా. ఒక గురువు మీద ఉండండి. విజయనేసి 30 ఏళ్ళ పెయింట్ కాదు. ఒక విషయం చెప్తా, ఒక గురువు మీద ఇంత అభిమానం ఈ జన్మకి ఇంతకన్నా ఇంకేం కావాలా?